వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ టిన్స్నైనా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఈ ఆయిల్ టిన్స్ ఎంత జిడ్డుగా తయారయ్యాయో. మీకు చూపించడం కోసం కొన్ని రోజుల నుంచి క్లీన్ చేయకుండా వదిలేశాను. ఇలా ఉంటే చూడటానికి కూడా బాగోవు కదండి. నెలకోసారైనా సరే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ టిన్స్ని క్లీన్ చేయడం కోసం ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ కంటైనర్ సైజును బట్టి మునకటానికి సరిపడా వేడి నీళ్ళు పోసుకోవాలి. నేనైతే గీజర్ నీళ్ళు వాడుతున్నానండి. మీరు స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత కూడా పోసుకోవచ్చండి. నీళ్ళు మరీ ఎక్కువ వేడిగా ఉంటే కొంచెం చన్నీళ్ళు కూడా పోయండి. టప్పరవేరు అయితే పర్వాలేదు, వేడిగా ఉన్న నీళ్ళు. మామూలు టిన్స్ అయితే కనుక ఎక్కువ వేడి నీళ్ళు వేస్తే మెత్తగా అయిపోతాయి. ఈ నీళ్ళలో 2 స్పూన్స్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ మీరు వాడే ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా సరే వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఈ నీళ్ళలో ఆయిల్ టిన్స్ను వేసుకోవాలండి. మీ ఇంట్లో ఇంకా నెయ్యి సీసాలు, జిడ్డుగా ఉన్నటువంటి సీసాలు ఏమైనా ఉన్నా కానీ ఈ నీళ్ళలో వేసుకోవచ్చు. ఈ నీళ్ళలోనే ఒక నిమ్మకాయను కట్ చేసి పిండి మంచిగా కలుపుకుందాము. కలుపుకున్నాక 4-5 గంటలు వదిలేయాలండి. 4 గంటల తర్వాత ఏదైనా స్క్రబ్బర్ని తీసుకొని రుద్దుకుందాము. నానబెట్టడం వలన 70% వరకు జిడ్డు పోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా జిడ్డు పోతుందండి. లోపల మాత్రం ఇలాంటి బ్రష్ని తీసుకొని రుద్దుకోవాలి. ఎడ్జెస్ని టూత్ బ్రష్తో రుద్దుకుందాము. ఒకవేళ పైన ఇంకా జిడ్డు పోకపోతే కనుక ఏదైనా పౌడర్ని వేసి రుద్దుకోవచ్చండి. అలాగే క్యాప్స్ని కూడా టూత్ బ్రష్తో రుద్దుకున్నాము. అన్నీ రుద్దుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. వాటర్తో కడిగాక పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలండి. ముందు ఇలా ఉండేవి కదండి, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా కొత్త వాటిలో మెరిసిపోతున్నాయో. తుడిచాక ఆయిల్ పోసుకుందాము. ఇలా చాలా ఈజీగా ఆయిల్ టిన్స్ని క్లీన్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.